హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మనకి ఆర్ఆర్బిపిఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది కదా, 22nd అండ్ 23rd. సో దానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, మనకి అసలు ఏమేమి కావాలి, ఏమేమి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అండ్ ఏఏఈ ఇన్వాలిడ్ డాక్యుమెంట్స్ అనేది మనం ఒకసారి చూద్దాము. సో మనకి మెయిన్గా కావాల్సింది అడ్మిట్ కార్డు. ఇక్కడ ఫోటో అనేది మనం ఒకటి ఫిక్స్ చేసి ఉండాలి దానికి. అండ్ ఐడి ప్రూఫ్ ఉండాలి మనకి. ఈ ఐడి ప్రూఫ్ ఏమేమిటియో నేను మళ్ళీ చెప్తాను. ఐడి ప్రూఫ్, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది ఒకటి ఉండాలి. అండ్ స్టేషనరీస్ అంటే మనకి పెన్స్, లేకపోతే వాటర్ బాటిల్, ఇవన్నీ మనమే తీసుకెళ్ళాలి అన్నమాట, క్యారీ చేయాలి. మనము పెన్స్ తీసుకెళ్ళాలి మెయిన్గా. వాటర్ అంటే మనకు అక్కడ ఉంటాయి కానీ అక్కడ ఎవరు ఎస్ఎస్సిలో అలాగా. అండ్ అట్లీస్ట్ 2 ఫొటోస్ అయినా ఉండాలి. బట్ నేనేం చెప్తాను అంటే అట్లీస్ట్ మీరు ఒక 3 to 4 ఫొటోస్ అన్నా తీసుకెళ్ళమని చెప్తాను. అండ్ ఇప్పుడు ఒకసారి మనం అసలు ఆ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాము. ఏఏఈ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అనేది చూద్దాం. మెయిన్లీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి ఒకటి, డ్రైవింగ్ లైసెన్సు అండ్ పాస్పోర్ట్. సో ఇవన్నీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్స్ మీద మెయిన్లీ ఏంటంటే ఐడి ప్రూఫ్ మీద ఫోటో అనేది ఉండాలి మీది, అప్పుడే అది వ్యాలిడ్ అయింది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మళ్ళీ ఓన్లీ ఇయర్ ఉండకూడదు. నేను చెప్పేది అర్థమవుతుంది కదా. ఓన్లీ ఇయర్ ఉండకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. సో అది మాత్రమే తీసుకెళ్ళండి. సమ్టైమ్స్ ఏంటంటే ఆధార్ కార్డులో వేరుగా ఉంటుంది, పాన్ కార్డులో వేరుగా ఉంటుంది, 10th క్లాస్ దాంట్లో ఒకలా ఉంటుంది. సో మనం అప్లై చేసేటప్పుడు మాత్రం 10th క్లాస్లో ఎలా ఉందో అలానే పెట్టాలి. మన డాక్యుమెంట్స్లో ఉన్నట్టుగా కాకుండా 10th క్లాస్ది పెట్టుకోవాలి. మిగతాయి మార్చుకోవచ్చు కానీ 10th క్లాస్ది మార్చుకోలేము. సో మనకి వ్యాలిడ్ ఫోటో అనేది అండ్ ఆధార్ కార్డ్, ఒకవేళ మీరు కనుక ఆధార్ కార్డ్ తీసుకెళ్తే అది అప్డేటెడ్ ఆధార్ కార్డ్ అయి ఉండాలి. ఫోటో కూడా చిన్నప్పుడుది, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఉండకుండా ఓన్లీ సమ్టైమ్స్ ఇయర్ ఉంటుంది. సో అవి వ్యాలిడ్ అవ్వవు, అవి రిజెక్ట్ చేస్తారు. అండ్ కొంతమంది బ్యాంక్ పాస్బుక్ కూడా అలో చేస్తారు. యాక్చువల్గా బ్యాంక్ పాస్బుక్ వ్యాలిడ్ ఐడి ప్రూఫే. దాని మీద ఎందుకంటే గవర్నమెంట్ స్టాంప్ ఉంటుంది బ్యాంక్ది, అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, అది కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కాదు. ఎందుకంటే మీ ఫోటో ఉంటుంది, మీ నేమ్ కరెక్ట్గా ఉంటుంది. సో బ్యాంక్ కూడా వ్యాలిడే, కానీ అది ఎలో చేయరు, కొన్నిసార్లు ఎలో చేయరు అది, కానీ అది బ్యాంకుది వ్యాలిడే. ఇప్పుడు మనం అసలు ఇన్వాలిడ్ ప్రూఫ్స్ అంటే, ఇన్వాలిడ్ ఐడి ప్రూఫ్స్ అంటే ఏందో ఒకసారి మనం చూద్దాము. ఈ ఆధార్ మనకి ఎస్ఎస్సిలో ఈ ఆధార్ ఎలా ఉంది, మనకి బ్యాంక్స్లో ఈ ఆధార్ ఎలా చేయరు. అండ్ లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఎల్ఆర్ అంటాం కదా మనం, సో అది కూడా వ్యాలిడ్ ఐడి కాదు. అండ్ ఐడి ప్రూఫ్ వితౌట్ ఫోటో అండ్ డేట్ ఆఫ్ బర్త్. మనకి పాన్ కార్డులో కూడా చూసుకుంటే పాత వాటిల్లో మనకి అవి కూడా ఎలో చేయరు. మెయిన్లీ ఇందాక నేను చెప్పాను కదా ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డు కూడా అప్డేటెడ్ అండ్ దాని మీద ఇయర్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండేలా చూసుకోండి. ఒకవేళ అప్డేట్ చేయకుండా, అంటే ఫోటో చిన్నప్పుడు ఉంది కానీ నేమ్ కరెక్ట్గా ఉంది, ఇయర్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంది, పర్లేదు ఎలో చేస్తారు. సమ్టైమ్స్ ఎలో చేస్తారు. మ్యాక్సిమం ఫోటో అప్డేట్ చేయించుకోమని చెప్పేసి మిమ్మల్ని ఎలో చేస్తారు. అట్లని ఫోటో పాతది ఉంది, ఇది ఎలో చేయరేమో అని అనుకోవద్దు. అలా ఉన్నా కూడా ఎలో చేస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు. కొంతమంది బ్యాంక్ పాస్బుక్ కూడా ఎలో చేస్తారు, కొంతమంది ఎలో చేయరు, కానీ అది వ్యాలిడ్. అది కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయి ఉంటేనే, అంటే ఎస్బీఐ కానీ లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, తెలుసు కదా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఇంకోటి ఏంటంటే ఆర్ఆర్బిపిఓ ప్రిలిమ్స్ కోసం మెయిన్గా నేను ఒక స్ట్రాటజీ వీడియో చేశాను. సో ఆ వీడియోని మీకు చూడండి, మీకు డెఫినెట్లీ హెల్ప్ అయింది ఆ వీడియో. మీరు వెళ్ళే ముందు రోజు లేకపోతే ఆ ముందు రోజు చూడండి వీడియోని, డెఫినెట్లీ హెల్ప్ అయింది. వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే ఇక్కడ కార్డ్స్లో పడేస్తాను. సో వీడియో చూడండి, డెఫినెట్లీ హెల్ప్ అయింది. స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడం ఎలా అనేది క్లియర్గా చెప్పాను ఇందులో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ దెన్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఎగ్జామ్.